భాగంగా సిటు ముందుకు పోతాం. విజయ్ గారు మంచి స్పీచ్. చరణ్ కౌశిక్ గారు ఏమంటారంటే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు గుర్తుకు రాలేదా 2018 బహుశా నవంబర్ లో అనుకుంటా, డిసెంబర్ 4 డిసెంబర్. సరే, రేవంత్ రెడ్డి గారి యొక్క చరిత్ర, గత చరిత్ర, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గత చరిత్రని సరిపోల్చుకుంటే ఎవరి నేపథ్యం ఏంది, ఎవరు ఏ రకమైనటువంటి భావజాలంతో రాజకీయాల్లోకి వచ్చారు, ఏ రకమైనటువంటి ఉద్యమాల్లో ఉన్నారని ప్రజలకు అర్థమవుతా ఉంటది. తెలంగాణ సరే ఇది ఒక ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఆ పరిస్థితులు వచ్చినాయి కాబట్టి దాన్ని మనం అనుకోవాల్సి ప్రజలు అనుకుంటారు. కానీ ఆయన టెక్నికల్ గా ముఖ్యమంత్రి కానీ తప్ప ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న వ్యక్తి కాదు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి అంకితం చేసి తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారికి సిట్ నోటీసు ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డి గారి యొక్క చిల్లర చౌకబారు రాజకీయాలని మనం చూస్తా ఉన్నాం, అర్థమవుతా ఉంది, తేటతెల్లం అవుతా ఉంది. అయినా కేసీఆర్ గారు చేసిన తప్పేంటండి? సమైక్య పాలకుల యొక్క సంఖ్యలలో బందీ అయినటువంటి తెలంగాణని విడిపించి తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగించినటువంటి గొప్ప సాత్వికుడు, గొప్ప రాజకీయవేత్త కేసీఆర్ గారు. అలాంటి కేసీఆర్ గారికి ఈ రోజు నోటీస్ ఇవ్వడం అంటే నేనేమంటున్నా చట్ట పరిధిలో కిషన్ రావు కన్ఫెషన్ స్టేట్మెంట్ కేసీఆర్ ఆదేశాల మేరకు, పెద్ద ఆయన ఆదేశాల మేరకు చేశానని ఆయన చెప్పాడు. మీకు చెప్పారా ముఖ్యమంత్రి సిట్ నుంచి? మీకు స్టేట్మెంట్ ఉంది, అఫీషియల్ స్టేట్మెంట్ అఫీషియల్ గా లేదు, సబ్మిట్ చేశారు, కోర్టులో సబ్మిట్ చేశారండి డాక్యుమెంట్. భరత్ గారు నేనేమంటున్నా అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళకి నచ్చిన సబ్మిట్ చేసిన అవునండి. నేనేమంటున్నా కోర్టు కూడా నేను అదే చెప్తున్నా, కోర్టుకు సబ్మిట్ చేసిన ఈ ప్రభుత్వము ప్రజలని తప్పుదారి పట్టిస్తా ఉంది, కోర్టులను కూడా తప్పుదారి పట్టిస్తా ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పని వాటిని కూడా అంటే నేనేమంటే మీకంటే ప్రజలకి అర్థం, మీడియాకి అర్థం అంటే మీకు భరత్ గారు కాదు, దయచేసి నేనేమంటున్నా. ఇప్పుడు ఇంతకుముందు అన్న శరతన్ అన్నట్టు వీళ్ళు అప్పుడు మా పట్నం నరేందర్ రెడ్డి గారిని కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తా ఉంటే వచ్చి లాక్కెళ్లారు. అంటే వారికి ఇప్పుడు వారితో బలవంతంగా వాళ్ళు చెప్పకపోయినా చెప్పినట్టు కోర్టుకి రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు పెట్టారు. ఆ జడ్జి గారి దగ్గర మా అడ్వకేట్ల సమక్షంలో మా నరేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు కాబట్టి అది తీసేసిండ్రు. ఇప్పుడు ఎవరు లేరు, ఇప్పుడు ఎవరు ప్రభాకర్ రావు గారు ఉన్నారో లేరో, ఎవరున్నారో తెలియదు, ఆయన చెప్పిండో లేదో తెలియదు. ఆయన చెప్పిండంట, వీళ్ళు చేసిండంట, అన్ని తప్పుల తడకగా ఛార్జ్ షీట్లు చేసి ఇలా కోర్టుకు సబ్మిట్ చేసి కోర్టులో కూడా తప్పుదారి పట్టిస్తా ఉన్నారు. ఇవాళ నేనేమంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ప్రకారంగా, యాక్ట్ చట్ట ప్రకారంగా ఈ దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఫోన్లను అధికారికంగా ట్యాపింగ్, ఇంటర్సెప్షన్ చేసేటువంటి అధికారం ప్రభుత్వాలకు సంక్రమించింది, చట్ట ప్రకారంగా జరుగుతూ ఉంది. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఏ 1, యూపీఏ 2 అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి 2010లో అవుట్లుక్ లాంటి ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి రెప్యూటెడ్ ఒక మ్యాగజైన్, ఈ మ్యాగజైన్ లో శరద్ పవార్ గారిది, నితీష్ కుమార్ గారిది, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్ గారిది, ప్రకాష్ కారత్ గారిది, ఇలాంటి ఒక ప్రామినెంట్ పీపుల్స్ యొక్క వాళ్ళ నాయకుల యొక్క ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని చెప్పేసి అవుట్లుక్ లో చెప్పింది. అదేవిధంగా బిజినెస్ స్టాండర్డ్ అనేటువంటి ఒక పత్రిక, ఈ పత్రికలో కూడా రతన్ టాటా గారు, దివంగత రతన్ టాటా గారు మా ఫోన్లని గంటలుగా వింటా ఉన్నారు, మాకు మా బిజినెస్ లో చాలా ఇన్వాల్వ్ అవుతుంది ప్రభుత్వంలో ఉన్న కొంతమంది పెద్దలు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు అని ఈయన అధికారికంగా అఫీషియల్ గా ఈయన రెస్పాండ్ అయ్యిండు. నీరా రాడియా లాంటి ట్యాబ్స్ ఫోన్లో ట్యాప్ చేసి వింటూ ఉన్నారని చెప్పేసి మాట్లాడారు. దానికి స్పందించి దివంగత మన్మోహన్ సింగ్, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వారు అఫీషియల్ గా పార్లమెంట్ లోనే ఇచ్చారండి. నా దగ్గర ఆయన వీడియో కూడా లేదు. అంటే పార్లమెంట్ లోనే మన్మోహన్ సింగ్ గారు నిజమే, మేము ప్రతి నెల 9,000 ఫోన్లని ట్యాప్ చేస్తా ఉన్నాము, 500 మెయిల్స్ ని మేము మానిటరింగ్ చేస్తా ఉన్నాము, కాబట్టి ఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నాం, వాస్తవమే అని చెప్పేసి వారు మాట్లాడారు. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో ఫోన్లు ట్యాప్ చేసిన మాట వాస్తవము, ఫోన్లు విన్న మాట వాస్తవము, మరి పారిశ్రామికవేత్తలని, వివిధ రాజకీయ నాయకులని, అదేవిధంగా జర్నలిస్టు మిత్రులను, అదేవిధంగా సినీ ప్రముఖులను చాలా మందిని ఫోన్లు ట్యాప్ చేసి వారిని యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వంలో లొంగ తీసుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మరి ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏదైతే ఇజ్రాయెల్ సంస్థ పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ఫోన్లు ట్యాప్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి పార్లమెంట్ లో 2021 కూడా అప్పుడు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి లీగల్ ఇల్లీగల్ అంటూ 2 రకాలు ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి వేరే పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాప్ చేశారన్నది ఒకటి. అవును. రెండోది ఆ ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది, హార్డ్ డిస్క్ డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం ఉంది. చూడండి గవర్నమెంట్ మరుక్షణమే ఎందుకు డిస్ట్రాయ్ చేస్తారు? ఏం తప్పు లేకుంటే గనక అసలు ఆ హార్డ్ డిస్క్ గనక ధ్వంసం చేయకపోతే ఈ ఇష్యూ ఉండేది కాదు. అసలు ఇప్పుడు ఈ సమస్య ఎలక్షన్ రిజల్ట్ రోజు హార్డ్ డిస్క్ ధ్వంసంతో ఈ సమస్య అంతా ఎందుకు వచ్చింది? 2015 సంవత్సరంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, మా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎమ్మెల్యేని నోట్ల కట్టలతో కొనుగోలు చేయడం కోసం వెళ్లి పట్టుబడ్డటువంటి వ్యక్తి, ఇంట్లోనే కెమెరాల ముందు దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు జైలుకి వెళ్ళొచ్చిండు కాబట్టి అది ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరుండి? ఈనాడు ఉన్నటువంటి డీజీపీ శివధరెడ్డి గారు. ఆనాడు డీజీపీ ఎవరుండ్రి? ఈ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనురాగ్ శర్మ 2015 లో సరే, తర్వాత మహేందర్ రెడ్డి గారు వచ్చారు. ఇలాంటి వ్యక్తులకు ప్రమోషన్లు ఇచ్చి ఆయన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ చేసిండు. మరి ఆనాడు ఉన్నటువంటి హోమ్ సెక్రటరీలుగా ఉన్నటువంటి రవి గుప్తా గారు కావచ్చు, జితేంద్ర గారు కావచ్చు, వాళ్ళిద్దరికి డీజీపీలుగా ఇచ్చారు. అదేవిధంగా ఆనాడు చీఫ్ సెక్రటరీ గారు, వీళ్ళందరి అధికారుల యొక్క రివ్యూ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ యొక్క నిర్ణయం మేరకు ఎవరు ఫోన్లు ట్యాప్ చేయాలి, ఎవరు ఫోన్లు ట్యాప్ చేయదని వీళ్ళు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ MHA వాళ్ళకి పంపిస్తే అక్కడి నుంచి వచ్చినటువంటి ఫోన్ల ఆధారంగా, వివరాల ఆధారంగా వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసేటువంటి అధికారం ఆ కమిటీకి ఉంటుంది. నిజంగా ఈ ప్రభుత్వానికి ఫోన్ ట్యాపింగ్ల మీద విచారించాలా, నిజాలు నిగ్గు తేల్చాలి అనేటువంటి ఒక సంకల్పము, చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆ సిస్టమ్ లో ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు ఉన్నటువంటి ఈనాడు ఉన్నటువంటి సిట్ చీఫ్ హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు, ఆ రోజు SIB చీఫ్ ఆయన కూడా ఇంటెలిజెన్స్ లో ఒక భాగం. సో వీళ్ళందరి యొక్క కమిటీ నిర్ణయం ప్రకారంగా ట్యాపింగ్ జరిగి ఉంటాయి. ఒకవేళ జరిగి ఉంటే నిజంగా విచారించాల్సి ఉంటే నోటీసులు ఇచ్చి వాళ్ళకు విచారణ చేయాలా. రాజకీయ నాయకులకు ఈ పోలీసు అధికార యంత్రాంగానికి ఏం సంబంధం ఉంటుందండి? ఇప్పుడు ప్రభుత్వ గూఢచార వ్యవస్థ అనేది ఎవరు చిట్టీలు రాసిచ్చిండ్రు, తర్వాత ఏదో పెద్ద బాస్ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి ఫోన్ ఎందుకు ట్యాప్ చేసిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఇప్పుడు నిన్నమంటే హరీష్ రావు గారిని పిలిచారు మొదటగా, అదేవిధంగా KTR గారిని పిలిచారు. హరీష్ రావు గారు నిర్వహించినటువంటి శాఖలు మొదటగా మార్కెటింగ్ శాఖ, అదేవిధంగా ఫైనాన్స్, ఇరిగేషన్, అదేవిధంగా హెల్త్, ఈ 4 శాఖలు నేనేమంటున్నా, కేటీఆర్ గారు హోంమంత్రి నాయన నరసింహారెడ్డి చనిపోయినారు, మహమూద్ అలీ పేరుకే హోంమంత్రి. కేటీఆర్ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేసిండు, IT చేశారు, ఇండస్ట్రీ చేశారు, పంచాయతీరాజ్ చేశారు. వారికి ఈ శాఖలకు ఏమన్నా సంబంధం ఉందా? హోంమంత్రిత్వ ఈ ఫోన్ల ట్యాపింగ్ దానికి వారు నిర్వహించిన శాఖలకు ఏమైనా సంబంధం ఉందా? ఏనాడైనా ఈ ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో వీళ్ళు హరీష్ రావు గారు, KTR గారు, KCR గారు, సంతోష్ రావు గారు వెళ్లి ఆ కమిటీ మీటింగ్ లో వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయాలి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేయదని అఫీషియల్ గా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఇవన్నీ లేకుండా ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసు ఇది. పొలిటికల్ గా, రాజకీయంగా మా పార్టీని ఎదుర్కోలేక ఈరోజు ఈ రకమైనటువంటి విచారణల పేరు మీద కాలయాపన చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వము. 6 గ్యారంటీలు, 420 హామీలని ప్రజలకిచ్చి అడ్డదారులు అధికారంలోకి వచ్చి ఈరోజు అవి అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ప్రజల యొక్క దృష్టిని మరల్చడం కోసం ఈ రకమైనటువంటి అటెన్షన్ డైవర్షన్ చేస్తా ఉంది. ఒక దండుపాలెం ముఠా దోచుకున్నట్టు తెలంగాణ సంపదని ఒక అచ్చొచ్చిన ఆంబోతుల్లాగా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు దోచుకుంటా ఉన్నారు. కాబట్టి మేము మా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ రకమైన కొత్త డ్రామా తీసుకొస్తారు. ఇది ఎందుకు వచ్చింది? ఇది ఒక ఎపిసోడ్ లాగా, ఒక విడతల వారిగా వెబ్ సిరీస్ లాగా నడుపుతా ఉంది ఈ ప్రభుత్వము. ఎన్ని రోజులు సాగదీస్తారు? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదా? ఎన్ని సీట్లు వేస్తారండి? ఒక కేసు మీద 2 రకాల 2-3 రకాల కేసులు కడతారు. ఒక ఇష్యూ మీద 2 రకాల సిట్లు వేసిన చరిత్ర కూడా బహుశా ఈ స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఒక సమస్య మీద 2 సిట్స్ ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే నిర్వహిస్తా ఉంది. సార్ నేనేమంటున్నా, అయినా KCR గారు ఏం చేశారంటే ఎక్కడో ఉన్నటువంటి తెలంగాణని, సమైక్య పాలకుల వాళ్ళ యొక్క సంకల్లో బందీ అయినటువంటి తెలంగాణని విముక్తి చేసి విడిపించి తెలంగాణని సాధించి
ఈ రోజు వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల పాటు ఈ అద్భుతమైనటువంటి అభివృద్ధి చేసి తలసరి ఆదాయంలో 2013-14లో 1,12,000 రూపాయల 162 రూపాయల తలసరి ఆదాయం ఉంటే 2023-24 వచ్చే వరకు 3,50,000 తలసరి ఆదాయం తీసుకొచ్చారు. జిఎస్డిపి 4,50,000 కోట్లు ఉండేది 13,13,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. తెలంగాణలో మీరు విచారణ చేస్తారా? కేసీఆర్ గారికి సిట్టు నోటీస్ ఇవ్వడం అంటేనే సూర్యుడి మీద ఉమ్మేసినట్టు. ఈ రకమైనటువంటి ఒక డైవర్షన్ పాలిటిక్స్ చేయకండి. కేసీఆర్ గారు ఒక రైతు బంధు ఇచ్చి రైతన్నలకు రైతు బంధువుగా నిలిచాడు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలు మహిళలకు తాతగా ఈ రకమైనటువంటి దేశంలో ఒక తీసుకొచ్చిన వ్యక్తి కమిషన్ ముందు హాజరైంది. ఎవరైనా చట్టం ముందు అతిథులు కాదు. రైతు బంధు ఇస్తే విచారణ పిలవద్దు, లేకపోతే షాదీ ముబారక్ ఇస్తే విచారణ పిలవద్దు. విచారణకు హాజరవుతా ఒక ఇండియన్ డెమోక్రసీలో ఉన్నాం కాబట్టి చట్టాలను సిట్ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. కేసీఆర్ కు విచారణకు సమయం